ఓం ఓం శ్రీమన్మహావృక్షసూత్రదేవతాభ్యో నమః కుంకుమాది పరిమళ ద్రవ్యాంజలిన్ సమర్పయామి ఇది అపరాజిత మంత్రోచ్చారణః దేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ శ్రీమన్మహారక్షాసూత్రే ఉమామహేశ్వరం లక్ష్మీనారాయణమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీ కరోమి ఆవాహస్పతిః రాష్ట్రందారయదా ధ్రువం రాష్ట్రందారయదా ధ్రువం గంధద్వారాం దురాదర్శాన్నిత్యపుష్టాంజలీశ్వరైవం సర్వభూతానాం స్వామిహోర్ముఖక్వయే శ్రియం గంధాన్ ధారయామి గంధాని సమర్పయామి ఆయనేతేర్పాయనే దుర్వారోహంతు పుష్పిణే రథశ్చ పుండరీకాక్షాని సముద్రశ్చ గృహాయిమే యాః పలనిత్యాః పదాయాశ్చ పుష్పిణీ బృహస్పతిరుదధాతు అందరూ ఇక్కడే కొట్టిస్తారా? తొంభైలో స్టార్ట్ అయింది స్టార్టింగ్లో. అప్పుడు వచ్చినప్పుడు ఇనాగ్రేషన్ అయింది. ఇనాగ్రేషన్ తర్వాత ఒకసారి హెల్త్ క్యాంప్ కూడా పెట్టినాం. అప్పుడు ఎస్పీని తీసుకొచ్చినాం. అప్పుడు ఎస్పీ ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వచ్చాను. వచ్చినప్పుడు ఏదో రైతు ఏదో కొంచెం గట్టిగా మాట్లాడిండే ఏదో ఇష్యూలో. తర్వాత నాతో అన్నాడు ఆయన మీటింగ్లో కూర్చున్నప్పుడు, మనకు ఆంధ్రాలకు డిఫరెన్స్ ఏంటి అంటే, నేను ఆంధ్రాలో పనిచేసిన ఎస్పీగా, నేను అంటే అడిషనల్ ఎస్పీగా నేను ట్రైనింగ్ అయినా. అక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని మంచి గౌరవిస్తారు. వాళ్ళు ముందట మంచిగా ఉంటారు, వెనక ఏం చేసేది ఎవరికి తెలియదు. అట్లా వచ్చిన వాళ్ళని మంచిగా గౌరవించి వాళ్ళు పెట్టిన దానికంటే 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువ లాభం పొందుతారు. మన వాళ్ళకేమో ఆవేశం ఉన్నది కానీ ఆలోచన లేదు. మన ఆవేశం కాదు మనకు కావాల్సింది. మనం ఆలోచించుకొని ఎట్లా ఆర్థికంగా డెవలప్ కావాలనేది మనం ఆలోచించుకోవాలని ఆ రోజు ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు. అందుకొరకు మనం ఏదైనా కూడా, ఇప్పుడు హెరిటేజ్ ఉంది, హెరిటేజ్ మీ దగ్గర వచ్చినా ఆ బిల్డింగ్లో పెట్టారో ఈ బిల్డింగ్లో పెడతారు, ముందర పెడతారు, ఇంకా పెడతారు. ఏంటి హెరిటేజ్ హిస్టరీ మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడుది అది పక్కా చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులే, వేరే వాళ్ళది కాదు. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులే. అది ప్రైవేట్ డైరీ. మరి మన కరీంనగర్ డైరీ ఇప్పుడు నరేంద్ర సింగ్ అధ్యక్షులు ఉన్నారు. ఇంతకుముందు ఎంతమంది అధ్యక్షులు? మరి ఇది ఎవరిది? మరి మనం అందరం అనుకుంటేనే కదా, ఎవరు మనకు అనుకుంటే వాళ్ళను అధ్యక్షుని చేసుకున్నాం. సో బిల్డింగ్ కట్టిండ్రు ఫస్ట్, మళ్ళీ ఇప్పుడు ఇంత బిల్డింగ్ కట్టిండ్రు. అది కాగా ఇంకా బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి పైసలు? వాళ్ళ ఉత్పత్తిదారుల పైసలు. మరి వాళ్ళ దగ్గర పైసలు ఉంటే మనకు చెప్తారా? వాళ్ళు మెంబర్షిప్ ఉన్నారు కదా, మీ అధ్యక్షులు మెంబర్షిప్ మా దగ్గర ఏది కరీంనగర్ డైరీలో. మరి హెరిటేజ్లో మనం ఏమన్నది? ఆ లాభాలు మనకు మంచిమన్నది. వాళ్ళు సంస్థ, నేను మొన్న చూసిన యూట్యూబ్ లేదు, మేము 10 రాష్ట్రాలలో ఉన్నాం, 12 రాష్ట్రాలలో ఉన్నామని ఏదో మాట్లాడుకున్నాయి. మరి 10 రాష్ట్రాలలో వచ్చినటువంటి డబ్బులు మనకు పంపుతారా? మనకి ఇస్తారా? మనం మెంబర్షిప్ చేస్తారా వాళ్ళకి? మరి మాదిరిగా వాళ్ళకు రైతులకు ఇంపార్టెన్స్ ఉంటుందా? మొట్టమొదలు హెరిటేజ్ మొదలు చేసి ఏదైతే చిత్తూరు జిల్లాలో పట్ల చిత్తూరు యూనియన్ పార్వత్పడ్డాల యూనియన్, ఆ యూనియన్ అప్పుడు ఇప్పుడు కాదు, ఈ హెరిటేజ్ పుట్టక ముందు 2.5 లక్షలు లీటర్లు పాలు వస్తుంది, పాలు సేకరిస్తుంది. వాళ్ళు కర్ణాటక పంపుతారు. వాళ్ళు
అరే ఇది మంచిగా ఉన్నట్టున్నదని చెప్పి కనబడ్డది వాళ్ళకి. హెరిటేజ్ అక్కడ స్టార్ట్ చేసిండు చిత్తూరులో. స్టార్ట్ చేసి మెల్లమెల్లగా దాన్ని క్లోజ్ అయిపోయింది. ఇప్పటికీ 30 సంవత్సరాలు అయింది మూతపడి, ఇంతవరకు తీయలేదు. దాని తర్వాత మెల్లగా హైదరాబాద్ వచ్చినాక ఇక్కడ పాలు బాగానే అమ్మకాలు ఉన్నాయి కదా, మెల్లగా పాల అమ్మకాలలో మళ్ళీ హైదరాబాద్ ఎంటర్ అయ్యి హైదరాబాద్లో విజయ డైరీ మంచిగా పోతుండే. అప్పుడు మెల్లగా దీనికి పొక్క కొట్టేసి ఇవన్నీ నీళ్ళని పోయినాయి. తర్వాత తన వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో పాల అమ్మకాలు ఎవరు ఫస్ట్ అంటే హెరిటేజ్ ఫస్ట్. ఎందుకంటే ఇది కోఆపరేటివ్లో మనం ఏమంటాం కదా, మన దాంట్లో కూడా కొంతమందికి ఎక్కిస్తారు చేస్తే ₹1 ఎక్కువ అవుతా ఉంటే మనం పోతాం. కానీ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏంది? ఇప్పుడు చిత్తూరు పరిస్థితి ఏంటి తెలుసా? అన్ని డైరీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. అన్ని డైరీలు కూర్చొని మాట్లాడుకొని ఇదే రేట్ ఇద్దాం మనం రైతులకు అనుకొని అన్ని ప్రైవేట్ డైరీలు అదే రేట్ ఇస్తాయి. ఎందుకంటే కోఆపరేటివ్ డైరీ లేదు. ఇప్పుడు చాలా వరకు కూడా అందరూ కూడా చిత్తూరులో పోయి పాలు కొనుక్కొచ్చుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనకు తక్కువ ధరకు అమ్ముతుంది. ఇక్కడ మార్కెట్ క్యాప్చర్ చేస్తుంది. సో అందుకొరకు ఈ మధ్య అందరూ కూడా చిత్తూరు సెంటర్లు పెడుతుంది. ఎందుకంటే తక్కువ, అంత ప్రైవేట్ వాళ్ళే కదా, వాళ్ళు అంత కోఆపరేటివ్ కాదు కదా. ప్రైవేట్ వాళ్ళు ఏమో తక్కువ రేటుకి ఇచ్చేసి రైతుకి ఇచ్చేసి వద్దామని చెప్పి. సో అట్లా మెల్లమెల్లగా మీకు తెలుసు కదా, భారతదేశాన్ని బ్రిటిషర్స్ ఎట్లా పాలించారు. ఫస్ట్ వాళ్ళు వచ్చేది వ్యాపారం కొరకు వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక కంపెనీ పెట్టుకొని వాళ్ళు వ్యాపారానికి వచ్చారు. వాళ్ళు వ్యాపారంతో మొదలుపెట్టి మెల్లమెల్ల ఇచ్చి మనల్ని క్యాప్చర్ చేసుకున్నారు. మనం బానిసల బతుకుగా చేసినారు. మన పరిస్థితి కూడా కరీంనగర్ డైరీ మంచిగా నడుస్తుంది. తెలంగాణలో నెంబర్ 1 డైరీ అంటే ఇప్పుడు కరీంనగర్ డైరీ. నల్గొండ రంగారెడ్డి ఉన్నది, దానిలో కూడా ఇది కూడా కొంచెం అప్పుడు మంచిగా నడిచేది. మనం రాకముందు 90 కంటే ముందు బాగానే ఉండే. మెల్లగా దానిలో రాజకీయాలు పంపించారు. ఇవన్నీ దూరదృష్టితో చేస్తారు వాళ్ళు. మన దగ్గర ఏదో కోపానికి వచ్చి డౌన్ టీమ్ అన్నారు వాళ్ళు ముందు దూరదృష్టి ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా దాన్ని ఎట్లా ఖరాబ్ చేయాలి, దాని తర్వాత వచ్చి మనకు గుత్తాధిపత్యం ఎట్లా చేయాలి. సో ఆ విధంగా మన విజయ డైరీకి ఎందుకు పని కాకుండా చేశారు. దాని తర్వాత నల్గొండ రంగారెడ్డిలో రాజకీయాలు తీసుకొచ్చారు. ఇప్పుడు రాజకీయాలు వస్తే నల్గొండ రంగారెడ్డి పరిస్థితి అంటే 6 నెలల నుంచి రైతులకు డబ్బులు ఇస్తలేరు. పాలు పోసిన రైతులకు 6 నెలల నుంచి పేమెంట్ లేవు. 3 నెలల నుంచి ఉద్యోగస్తులకు జీతాలు లేవు. అది మూసేసే దశలో ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఎన్డీడీపీ ఏదో అప్రోచ్ అయ్యి ఏదో చేస్తున్నారు వాళ్ళు, కొంత తిప్పలవడదామని. అంటే ఎక్కడైతే మంచిగా ఉంటుందో, మీరు మనందరం తెలుసు కదా, మనంతా వ్యవసాయదారులమే కదా. నేను కూడా మొన్న మక్కేసిన, నేను పల్లి వేసిన పామాయిల్ తోటలో. ఎంత తిప్పల పడ్డామనంటే మొలక మొలిసినప్పటి నుంచి మొదలు పెడితే కంకి వచ్చేదానిక. ఇక కంకి అనగానే మొదలైనవి ఏంటి, కోతులో దిక్కు, చిలుకలో దిక్కు అన్నీగా. అంటే దాని అర్థమైంది, మంచిగా అయిన తర్వాత అందరి కళ్ళు పడతాయి దాని మీద. ఇక దాన్ని కొడలేక తెచ్చినాం మేము. సరే పోని అయిపోయిన తర్వాత మక్కలు వచ్చినాయి. మక్కలు ఎండబోతే రాత్రి పూట వాన మళ్ళా నాటు. అంటే రైతు పరిస్థితి ఎట్లుంటుందంటే, పైసలు మన ఈ చేతికి వచ్చేదాకా కూడా నమ్మకలేదు రైతు. నేను 14 ఏళ్ళు సర్పంచ్ చేసిన మా ఊరికి. 81లో నేను సర్పంచ్ అయ్యాను. 94 వరకు చేసిన, 14 సంవత్సరాలు చేసినాను మా ఊరికి ఏకగ్రహంగా. అప్పుడు ఇంకా నక్సలైట్ మూమెంట్లు అన్నీ ఉండగా కూడా మా ఊళ్ళో అందరూ ఏకగ్రహంగా చేశాను. అప్పుడు ఒక రైతు వాళ్ళ తండ్రి హాస్పిటల్లో జాయిన్ అయితే అప్పుడంతా 75,000 లక్ష రూపాయలు అంత ఖర్చు అయింది. బాగా పెద్ద మేజర్ ప్రాబ్లం ఉండే. ఆయనకి 20 గుంటల భూమి ఉన్నది. రైతు ₹1,00,000 అప్పు తీర్చేందుకు 4-5 ఏళ్ళు కష్టపడ్డాడు. ఓ రోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చిండు. ఎందుకంటే సర్పంచ్ కదా, సర్పంచ్ ఉంటే ఏదైనా సాయం చేస్తారన్నది. అప్పుడు నాకు అనిపించింది, రైతు పరిస్థితి ఏంది. వ్యవసాయాన్ని నమ్ముకుందాం, వ్యవసాయం మన చేతులు ఉందా? చేతులు మన చేతులు, భగవంతుని చేతులు ఉంది. కాలం మంచిగా మనకు అనుకూలంగా రావాలి. మనం కాలము అయ్యి ఆఖరికి కోత దశలో కూడా ఏమొస్తుంది? కోత దశలో
చాలా వాన కాదు ఇది మన ఇది రాదా ఎందుకంటే రాలా మన హుస్నాబాద్లో పడ్డది వర్షము. సరే ఇవన్నీ అయిపోయినాయి, ఓ మార్కెట్కి పోయినాం. పైసలు ఎవరు ఇప్పుడంటే ఎంఎస్పి ఇస్తుంది గవర్నమెంట్, అంతకుముందు